బెండకాయ పచ్చి రొయ్యలు పులుసు అండి. ఇవి రొయ్యలు విడిగా ఉడకపెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేసి రొయ్యలు ఉడకపెట్టుకున్నాం. ఇదేమో బెండకాయలు కూడా ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కారం వేసి బెండకాయలు విడిగా ఉడకపెట్టుకున్నాం. రెండు విడివిడిగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని కలిపేస్తున్నాం. కలిపి దీంట్లో చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. చింతపండు పులుసు పోసుకొని కొంచెం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకుని తాలింపు పెట్టుకుంటే కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుంటే రుచి చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలు ఇవ్వండి. ఉల్లి పచ్చిమిర్చి కూడా బెండకాయల్లోనే వేసేసాను. ఇప్పుడు మనకి రొయ్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం ఇదిగోండి చింతపండు పులుసు పిసికి పోస్తున్నాను. ఒక నిమ్మకాయ అంత చింతపండు అవసరం అవుతుందండి దీనికి. చింతపండు పులుసు తీసి పోస్తే రొయ్యలకి బెండకాయకి చింతపండు పట్టి పులుసు పట్టి చక్కగా పుల్లగా ఉంటుంది. ఇది ఉదయం వండుతున్నాను నేను. మధ్యాహ్నానికి చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు తీసి పోసాం. ఇదిగోండి తాలింపు పక్కన సిద్ధం చేసుకున్నాను. దీన్ని తాలింపులో వెల్లుల్లి ఆవాలు జీలకర్ర చాయమినపప్పు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి తాలింపు. ఇదిగోండి ఈ గరిటతో నేను ఒక గరిట నూనె పోసాను అంతే. పులుసు కూర కదా ఎక్కువ ఆయిల్ పట్టదు. తర్వాత ఎండుమిర్చి వేసి కరివేపాకు చెట్టు నుండి ఇప్పుడే కోసుకొచ్చిన కరివేపాకుది చాలా ఫ్రెష్గా ఉంది. సేమ్ టైం దీనిలో కూడా కొంచెం పచ్చి కరివేపాకు వేస్తాం. స్మెల్ బాగా వస్తుంది పచ్చి కరివేపాకు వేస్తే. దీన్ని ఇప్పుడు కొంచెం